వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో నిత్యం రసవత్తరంగా సాగుతుంటాయి. కానీ ఇప్పటి వరకు కేవలం మైకుల ముందు ప్రెస్ మీట్లలో జరిగిన వార్ ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలకు ప్రత్యర్థులతో పని లేకుండా ఏఐ పొలిటికల్ కుంపట్లు పెట్టేస్తుంది. దీనికి తాజా ఉదాహరణే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ పేరిట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆ సంచలన ఆడియో క్లిప్. కేవలం 54 సెకండ్ల నిడివి గల ఆ ఒకే ఒక్క ఆడియో క్లిప్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గాంధీ భవన్ లో పెను తుఫానే రేపింది. మహేష్ కుమార్ గౌడ్ నా తమ్ముడు, నా సొంత తమ్ముడి లాంటి వాడు అంటూ షబ్బీర్ అలీ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆయన రాసిన ఆ సంచలన లేఖలు ఏముంది? అసలు జూన్ 10న తెలుగు స్క్రైబర్ నే ఎక్స్ ఖాతాలో అప్లోడ్ అయిన ఆ 54 సెకండ్ల ఆడియోలో ఏముంది? అది నిజంగా షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలేనా, లేక ఏఐ సృష్టించిన మాయాజాలమా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ లో ఒక ఆడియో క్లిప్ పోస్ట్ అయింది. కేవలం 54 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో వినిపించిన వాయిస్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నేత షబ్బీర్ అలీ వాయిస్ లాగే ఉంది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా నాయకులను తీవ్రంగా అవమానిస్తూ అసభ్యకరమైన రీతిలో ఆ వ్యాఖ్యలున్నాయి. ఎందుకన్నా ఊరు పెట్టుకోమంటారు ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నమ్ముతున్నాను నాకు ఇవ్వడు లేదన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ రిటర్న్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ ఎవడన్నా? అవును, నేను ఎప్పుడో చూసి పరిచయం కైలాసం చెప్పారు. ఇట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తాను పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయట ఇచ్చాను. మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఆ ఆడియో బయటకు వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, మరోవైపు కొత్త పిసిసి చీఫ్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో పార్టీలోనే అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న షబ్బీర్ అలీ లాంటి సీనియర్స్ నేత సొంత పార్టీ అధ్యక్షుడిపై, మహిళా నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. విపక్షాలు దీనిని అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని ప్రచారం మొదలైంది. ఈ వివాదం మరింత ముదరక ముందే, పార్టీ ప్రతిష్టకు భంగం కలగక ముందే షబ్బీర్ అలీ స్పందించారు. ఆదివారం ఆయన పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఒక అధికారిక లేఖ రాశారు. ఆ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో నా పేరిట ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీది, నిరాధారమైనది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నా సొంత తమ్ముడి లాంటి వాడు. ఆయనపై నేను అవమానకర వ్యాఖ్యలు చేశానని అనడం అస్సలు ఊహించలేని విషయంగా వివరణ ఇచ్చారు. ఒక మహిళా నేతలను గౌరవించడం మా సంస్కృతి, అలాంటిది వారిపై నేను అసభ్య వ్యాఖ్యలు చేశాననడం ఒక పెద్ద కుట్రగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, క్రమశిక్షణ, విలువల పట్ల నాకు పూర్తి నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. ఈ నకిలీ ఆడియో వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. టెక్నాలజీతో వచ్చిన ఏఐతో తన వాయిస్ ను క్లోన్ చేసి ఈ ఆడియోను సృష్టించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎటువంటి శాస్త్రీయ పరీక్షలు చేయకుండా ఆ ఆడియో నిజమని నమ్మి ప్రచారం చేయడం ఎంత మాత్రం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తన లీగల్ టీం రంగంలోకి దిగిందని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ డిజిటల్ కుట్రపై కేవలం లేఖలతోనే సరిపెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక ఉన్న అసలు
సూత్రధారులను పట్టుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. షబీర్ అలీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఒక సీనియర్ నాయకుడి వాయిస్ ను మార్ఫింగ్ చేసి పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐటీ యాక్ట్, ఫోర్జరీ, తప్పుడు ప్రచారాల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులకు తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోందని చెప్పారు. జూన్ 10న ఆ 54 సెకండ్ల ఆడియోను అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఎక్కడిది, ఆ అకౌంట్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు కేవలం ఒక సాధారణ రాజకీయ కేసులు కాదని, ఒక ప్రభుత్వ సలహాదారు, ఒక అధికార పార్టీ సీనియర్ నేత వాయిస్ ను ఏఐ టూల్స్ ద్వారా క్లోన్ చేసిన వ్యవహారం కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఆడియో క్లిప్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపించి అది ఏఐ జనరేటెడ్ వాయిసా లేదా కావాలని మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించిన వాయిస్ అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా నేరస్తులకు, రాజకీయ కుట్రలకు అస్త్రంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం ఫోటోలను మాత్రమే మార్ఫింగ్ చేసేవారు. ఆ తర్వాత కాలంలో వీడియోలను ఎడిట్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చాక ఒక మనిషి నిజంగా మాట్లాడకపోయినా అతనే మాట్లాడినట్లుగా 100% నమ్మించేలా ఆడియోలను, వీడియోలను సృష్టించడం సులభంగా మారింది. ఒక వ్యక్తి వాయిస్ శాంపిల్స్ కేవలం 10 నుండి 20 సెకండ్ల పాటు ఆ సాఫ్ట్వేర్ కు అందిస్తే చాలు. ఆ వ్యక్తి ఏ భాషలోనైనా ఎలాంటి పదాలనైనా మాట్లాడేలా స్క్రిప్ట్ రాసి వాయిస్ జనరేట్ చేయవచ్చు. షబీర్ అలీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ప్రెస్ మీట్లు, ప్రసంగాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని సేకరించి ఏఐ టూల్స్ ద్వారా క్లోన్ చేసి ఈ 54 సెకండ్ల వివాదాస్పద ఆడియోను సృష్టించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా పలువురు అగ్రనేతల డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు కలకలం రేపాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ ట్రెండ్ మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక నాయకుడి వాయిస్ తో సొంత పార్టీ నేతలపైనే తప్పుడు వ్యాఖ్యలు చేయించడం ద్వారా క్యాడర్ లో గందరగోళం సృష్టించడం, పార్టీ అధిష్టానం దృష్టిలో ఆ నేతను పడదోయడం చాలా సులువుగా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికే ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ఆడియో లీక్ వెనుక ప్రధానంగా 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన మార్పులు. కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తరుణంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, సీనియర్లు కొత్త నాయకత్వాన్ని అంగీకరించడం లేదని తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం. షబీర్ అలీ లాంటి క్లీన్ ఇమేజ్, సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ మైనారిటీ నేత వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం. పార్టీతో పాటు ప్రభుత్వంలో ఆయనకున్న ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రత్యర్థులు పన్నిన వ్యూహంలో భాగమే ఈ కుట్ర అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే షబీర్ అలీ ఈ వ్యవహారంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఆడియో వైరల్ అయిన వెంటనే మౌనంగా ఉండకుండా నేరుగా క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం, మీడియా ముఖంగా మహేష్ కుమార్ గౌడ్ నా తమ్ముడు అని ప్రకటించడం, లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ వివాదానికి స్టార్టింగ్ లోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఇచ్చిన క్లారిటీతో ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులు శాంతించినప్పటికీ ఈ ఫేక్ ఆడియో వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో నాయకులు డేంజర్ లో పడ్డారు. ఇవాళ షబీర్ అలీ వాయిస్ ను మార్ఫింగ్ చేసిన వారు రేపు ఇతర కీలక నాయకుడి వాయిస్ నైనా మార్ఫింగ్ చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే కామారెడ్డి పోలీసులు చేస్తున్న ఈ దర్యాప్తు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. టెక్నాలజీతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఆ ముఠా ఎవరు, తెలుగు స్క్రైబ్ అకౌంట్ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు రాబోతున్నాయి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.